ఎదుటి వాళ్ళ ఏడుపులన్నీ పోగొట్టి అఖండ ధనలాభం కలిగించే దిష్టి దోషము, శత్రు బాధలు పోగొట్టే మిరియాల దీపం ఏ విధంగా వెలిగించాలో, మిరియాలతో అఖండ ధనలాభం పొందటంతో పాటుగా దుష్ట శక్తుల పీడ నుంచి ఎలా బయటపడవచ్చు, ఎదుటి వాళ్ళ ఏడుపులు ఎలా తొలగించుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైనది మిరియాల దీపం. ఈ మిరియాల దీపం కనుక ఎవరైతే ఇంట్లో వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు, ఎలాంటి దిష్టి శత్రు బాధలు ఉండవు, అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది, అనేక మార్గాల డబ్బులు వస్తూ ఉంటాయి, వృధా ఖర్చులు తగ్గించుకోవచ్చు, జనాకర్షణ చేసుకోవచ్చు. అంత శక్తి మిరియాల దీపానికి ఉంది. ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజు సూర్యాస్తమయం సమయంలో ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి. ఈ మట్టి ప్రమిదలో ఆవ నూనె వేయండి. ఆవ నూనె పోసిన తర్వాత 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వేయండి. అప్పుడు అది మిరియాల దీపం అవుతుంది. ఆవ నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వేసేదాన్ని మిరియాల దీపం అని అంటారు. ఇది ఎప్పుడు చేయాలంటే శనివారం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఆ దీపం మీ చేతితో పట్టుకొని ఇష్టదేవతను మనసులో స్మరించుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఆ దీపాన్ని పట్టుకొని తిరగాలి. హాల్లో, బెడ్రూమ్లో, కిచెన్లో, అన్ని చోట్ల ప్రతి ఒక్క గది, మీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో ఈ దీపాన్ని పట్టుకొని తిరగండి. తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకోండి. అప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం లాక్కుంటుంది. ఎవరైనా ఏడుపులు ఉన్న ఆ ఇంటికి ఆ దీపం లాక్కుంటుంది. ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పోయి ధనాకర్షణ పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది. అలా అన్ని గదుల్లో ఇష్ట దేవతను స్మరించుకుంటూ ఆ దీపాన్ని పట్టుకు తిరిగిన తర్వాత చివరిగా ఇంట్లో ఏదో ఒక మూలన ఆ దీపం పెట్టండి. శనివారము ఆ దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆదివారం స్నానం చేసి కొండెక్కినాక ఆ దీపం ఉన్నటువంటి 9 మిరియాలను తీసి ఎవరి తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి, లేదా ఒక పళ్ళెంలో ఉంచి కర్పూరంతో కాల్చేసేయండి. ఇలా శక్తివంతమైన మిరియాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరుగుండదు. విపరీతంగా అన్ని రకాలుగా ధనాకర్షణ పెరుగుతుంది. ఎదుటి వారి ఏడుపులు తొలగిపోతాయి. అలా ఇంకొక పరిహార శాస్త్రంలోనే చెప్పారు. అలాగా ఇంకొకటి కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు మిరియాల గురించి. అసలు ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో 8 నల్ల మిరియాలు వేయండి. ఇది ఇంకో పరిహారం అండి. ఆ నీళ్ళల్లో 8 నల్ల మిరియాలు వేయండి. ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటిగా మీరు కళ్ళు తెరచి ఆ నల్ల మిరియాలు వేసిన గ్లాసులో ఉన్న నీళ్ళల్లో మీ ప్రతిబింబాన్ని చూసుకోవాలి. అలా చూసుకున్న తరువాత మీరు మీ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి. తరువాత ఆ గ్లాసులో ఉన్న నీళ్లు మొక్కలకు పోయండి. ఆ గ్లాసులో ఉన్న 8 నల్ల మిరియాలు తీసి ప్రమిదలో పెట్టి కర్పూరం ఉంచి వెలిగించి వాటిని కాల్చేయండి. ఇలా 41 రోజులు చేస్తే 42వ రోజు నుంచి మీకు తిరుగుండదు. అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా అందులో విఘ్నాలనేవి ఉండవు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. కాబట్టి రోజు రాత్రి పూట గ్లాసులో నీళ్లు తీసుకోండి. 8 నల్ల మిరియాలు వేయండి. ఉదయం లేవగానే ఆ గ్లాసులో మీ ప్రతిబింబాన్ని చూసుకోవాలండి. అలా చూసుకున్నాక ఆ నీళ్లలో చూడండి మీ ప్రతిబింబాన్ని. స్నానం చేసి ఆ నీళ్లు మొక్కలకు పోసి ఆ మిరియాలు కాల్చివేయండి. ఈ విధి విధానం 41 రోజులు చేస్తే తిరుగులేని అద్భుతమైన ఫలితం కలుగుతాయి. మీ దోషాలన్నీ పోతాయి. ఈ పరిహారాన్ని చేసుకొని మీకున్న దోషాలు, మీకున్న బాధలు మొత్తం ఈ మిరియాల దీపాల ద్వారా, ఈ మిరియాల పరిహారం ద్వారా మీ కష్టాలు బాధలు తొలగించుకోండి.
అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. బాయ్. తరచు శని దోషాల వలన అనారోగ్యంగా ఉండి కష్టాలు బాధలు ఎదుర్కొంటున్న వాళ్ళు సోమవారం రోజు 1 కేజీ నల్ల ఆవాలు నలుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరికన్నా దానం ఇవ్వండి. మీకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు కనుక ఇలా చేసినట్టయితే మీకున్న శని దోషాలు, మీ అనారోగ్యాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇవి దానం ఇచ్చి చూడండి.